ఈరోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్లాక్ కాఫీ తాగాను. దాని తర్వాత లెమన్ వాటర్ తాగాను. ఇదొచ్చేసరికి రాగి జావా ఇంకా మసాలా క్యాషు. దాని తర్వాత అంజీర్ తిన్నాను. ఇదొచ్చేసరికి పన్నీర్ తేచా. సో, ఇప్పుడు ప్రెజెంట్ తేచా అనేది బాగా ట్రెండింగ్ అవుతుంది ఫుడ్ ఇది. సో, చాలా అంటే చాలా బాగుంది. దాంతో పాటు పెరుగు చట్నీ, ఉల్లిపాయ సలాడ్, మసాలా సలాడ్. దాంతో పాటేమో టేస్ట్ అయితే చాలా బాగుంది. దాని తర్వాత ఏమో రోటీ తిన్నాను. ఒక రోటీ తినిన తర్వాత రోటీతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంది. దాని తర్వాత ఇంట్లో బెండకాయలు ఇంకా వడియాల పులుసు చేశారు. సో, కొంచెం రైస్ వేసుకొని తిన్నాను. సో, టేస్ట్ చాలా బాగుంది. కానీ ఈ పన్నీర్ టేచా మాత్రం టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది మరి. సో, వీలైతే మీరు కూడా యూట్యూబ్‌లో చూసి ట్రై చేయండి. ఈ టేచా పైన ఏవైతే మసాలా కోటింగ్ ఉందో అది పీనట్స్, కొత్తిమీర ఇవన్నీ చేసిందనమాట. దాని తర్వాత ఈవినింగ్ వచ్చేసి రెడ్ చిల్లీ తిన్నాను ఇది. టేస్ట్ చాలా బాగుంది. బ్లింకిట్‌లో ఆర్డర్ పెట్టుకొని తిన్నాను. దాని తర్వాత గ్రీన్ టీ తాగాను. సో, బయటికెళ్ళాం. బయటికెళ్ళిన తర్వాత వేడివేడిగా సమోసాలున్న వైట్ సమోసా ఉంటే ఒక 3 తినిన తర్వాత అక్కడి నుంచి బీచ్‌కెళ్ళాం. రుషికొండ బీచ్. ఇదంతా ఆన్ ద వే. సో, చూసారు కదా! అంత అందంగా ఉందో వైజాగ్. సో, రుషికొండ బీచ్ ఇది. కొత్తగా మొన్న కొండ గుండు చెక్కేసారు కదా! ఆ బ్యాక్ సైడ్ మాట బీచ్ ఇది. మొన్నటిదాకా క్లోజ్‌లో ఉంది. ఇప్పుడు ఓపెన్ చేశారు. ఇది ఈ కొండ వ్యూ. ఫ్రంట్ రోడ్, బ్యాక్ ఏమో బీచ్. సో, సరదాగా కొంతసేపు అలాగ అప్పుడే జస్ట్ ఇంకా నైట్ అవుతుందన్నమాట. సరే ఇంక ఈవినింగ్ సన్‌సెట్ బిఫోర్ ఎళ్ళాం. సో, అలాగా అయినప్పుడు ఎళ్ళాం. సో, వ్యూ మీకు చూపిస్తాను చూడండి. ఎక్కడి నుంచి వ్యూ ఏదైతే ఉందో కంప్లీట్‌గా ఇది బయటకొచ్చే ఎగ్జిట్. సో, అలా వస్తూ దారిలో దాని తర్వాత బిర్యానీ తిందాం అనిపించింది. సో, షాన్‌కెళ్ళాం. అక్కేపాలెం బిర్యానీ తిన్నాం. దాని ముందేంటంటే నూడిల్స్ తిన్నాం వెజ్. హక్కా నూడిల్స్ టేస్ట్ చాలా బాగుంది. దాని తర్వాత చికెన్ టిక్కా. అదయిన తర్వాత చికెన్ దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ బాగుంది కానీ ఆళ్ళు ఏదైతే గ్రేవీ ఉందో దాంతో టేస్ట్ అయితే బాగుంది. సో, ఇంత అయిన తర్వాత కింద మహీంద్రా మిఠాయివాలా అని చెప్పి స్వీట్ షాప్ ఉంటది. అక్కడ హనీ ఆల్మండ్ కేక్ చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై చేయండి. అది ఇంటికి తెచ్చుకొని తిన్నాం. సో, ఇలా డే ఈరోజు ఎండ్ చేశా. బాయ్.